కథ పేరు సమయస్ఫూర్తి. రచన పఠనం కోడూరి తిరుమల మాధవి. సాయంత్రం 5 కావస్తోంది. ఇంకో అరగంటలో బయలుదేరదాం అనుకుంటూ ఉండగా బాగా మబ్బు పట్టి సన్నగా చినుకులు రాలడం మొదలైంది. అప్పుడే 2-3 పేషెంట్లు రావడం వల్ల వారిని చూడడంతో ఇంకో అరగంట గడిచింది. వాన ఎక్కువైంది. గాలి కూడా వీస్తోంది. టైం చూస్తే 6 కావస్తోంది. గాలి కొట్టడం వల్ల కరెంటు పోయింది. అరే, ఇప్పుడు ఎలా అనుకున్నాను. ఇంటికి ఫోన్ చేసి కాస్త వాన తగ్గాక వస్తాను అని చెబుదామని ఫోన్ తీసి చూస్తే ఛార్జ్ చాలా తక్కువగా ఉంది. ఏమిటి ఈరోజు అన్నీ ఇలా జరుగుతున్నాయి అనుకుని సరేలెమ్మని ఇంటికి ఫోన్ చేశాను. ఫోన్ ఎత్తిన మా చెల్లి, హలో అక్క, ఎక్కడున్నావు, బయలుదేరావా? అమ్మ ఇప్పుడే నీ గురించి అడిగింది, వాన పడుతోంది, జాగ్రత్తగా రమ్మని చెప్పింది అనగానే నేను అవును లత, ఇక్కడ కూడా బాగా వర్షం పడుతోంది. నేను రెయిన్ కోట్ ఇంట్లోనే మర్చిపోయాను. సమయానికి కరెంటు కూడా పోయింది. ఫోన్లో ఛార్జ్ చాలా తక్కువగా ఉంది. మీరు ఎవరూ కంగారు పడకండి, కాస్త వాన తగ్గగానే బయలుదేరి వస్తాను అని చెప్పాను. తను సరే అక్క, జాగ్రత్తగా రా అంటూ ఫోన్ పెట్టేసింది. నేను విజయవాడ పక్కనే ఉన్న చిన్న పల్లెటూరులో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నాను. నేను పనిచేస్తున్న హాస్పిటల్లో నేను కాక ఇంకో డాక్టరు, 2 నర్సులు ఉన్నారు. ఆ ఇంకో డాక్టరు 2 రోజులు సెలవులో ఉన్నందున నాకు కాస్త పని ఎక్కువైంది. విజయవాడ నుండి ఈ ఊరు రావడానికి 1 గంట పడుతుంది. నేను రోజు ఇక్కడికి నా స్కూటీ మీదనే వస్తాను. రోజు పని అయ్యాక 5:30కంతా ఇక్కడి నుండి బయలుదేరితే ఇంటికి వెళ్ళేసరికి 6:30, 7 అయిపోతుంది. అలాంటిది ఈరోజు సరిగ్గా బయలుదేరే సమయానికి వర్షం మొదలవడంతో మా కాంపౌండర్ రవి, వాన పడుతోందిగా మేడం, ఎలా వెళ్తారు, కాస్త తగ్గాక వెళ్ళొచ్చుగా అని వారిస్తున్నా, పర్వాలేదులే రవి, ఇప్పటికే ఆలస్యం అయింది. ఈ వాన ఇప్పటికి తగ్గేలా కనిపించడం లేదు. మెల్లగా ఎలాగోలా వెళ్తానులే అని చెప్పి స్కూటీ స్టార్ట్ చేసి బయలుదేరాను. వాన పడుతూనే ఉంది. గాలి కూడా వీస్తోంది. అలా అరగంట గడిచాక దారి మధ్యలో స్కూటీ ఆగిపోయింది. ఇదేమిట్రా భగవంతుడా అనుకుంటూ బండి దిగి ఎంత స్టార్ట్ చేసినా కదలలేదు. చుట్టూ పరికించి చూశాను. అంతా చీకటిగా ఉంది. పైగా వాన. ఏం చేయాలో తోచలేదు. మెయిన్ రోడ్డు కాకపోవడంతో కనుచూపు మేరలో ఎవరూ కనిపించడం కూడా లేదు. అలాగే స్కూటీని తోసుకుంటూ కొంచెం దూరం నడిచాను. వెనక నుండి ఏమైంది మేడం, ఏదైనా సహాయం చేయమంటారా అన్న పిలుపుతో వెనుతిరిగి చూశాను. ఒకరికి 20 ఏండ్లు, ఇంకొకరికి 40 ఏండ్లు ఉండొచ్చు. నా వెనకనే ఫాలో చేస్తూ వస్తున్నారు. ఉలిక్కి పడ్డాను. ఎందుకో వారి మీద నాకు సదభిప్రాయం కలగలేదు. బాగా తాగినట్లు కనపడుతున్నారు. నేను ఏమీ మాట్లాడకుండా స్కూటీని తోసుకుంటూ ఇంకొంచెం దూరం నడిచాను. నేల తడిగా బురదగా ఉండడం వల్ల బండిని వేగంగా తోయలేకపోతున్నాను. వానలో కూడా చెమటలు పడుతున్నాయి. వెనక నుండి వాళ్ళ వెకిలి మాటలు, నవ్వులు, కామెంట్లు వినపడుతున్నాయి. ఒక్క క్షణం ఆలోచించాను. వెంటనే స్కూటీకి లాక్ వేసి ఫోన్ తీసి ఇంటికి కాల్ చేశాను. కానీ కాల్ పోలేదు. చూస్తే ఛార్జ్ లేకపోవడం వల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. కానీ నా కంగారు మొహంలో కనిపించకుండా, అన్నయ్య ఎక్కడున్నావు, దగ్గరే ఉన్నావా, అయితే సరే అంటూ ఇంకా ఏదో అలాగే మాట్లాడుతూ మెయిన్ రోడ్డు వైపు నా నడక వేగాన్ని పెంచాను. ఎవరైనా సహాయానికి వస్తే బాగుండు దేవుడా అని మనసులో అందరు దేవుళ్లకు మొక్కుకున్నాను. నా మొర ఏ దేవుడో విన్నట్టు దూరంగా ఒక బైక్ రావడం కనిపించింది. అంతే, అన్నయ్య అన్నయ్య అంటూ చేతులు ఊపుతూ రోడ్డుకి అడ్డంగా పరిగెత్తాను. ఆ బైక్ వ్యక్తి ఊహించని ఈ పరిణామానికి విస్తుపోయినట్టు సడన్ బ్రేక్ వేసి బండిని ఆపి నా వైపు అయోమయంగా చూశాడు. నేను అదేమీ పట్టించుకోకుండా, ఏమిటన్నయ్యా ఇంత లేటు, బండి కూడా ఆగిపోయింది తెలుసా అంటూ కళ్ళతో సైగ చేశాను. అతను నన్ను, నా వెనక వస్తున్న ఆ 2 గమనించాడు. అతనికి నా పరిస్థితి అర్థమైనట్లుంది. సరే వచ్చాగా, బండి ఎక్కు, నీ బండి సంగతి రేపు చూద్దాంలే అన్నాడు. నేను వెంటనే అతని వెనుక బండి ఎక్కి కూర్చున్నాను. వెనుక వాళ్ళిద్దరూ ఏదో సైగలు చేస్తూ మాట్లాడుకుంటూ అక్కడే ఆగిపోవడం గమనించాను. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. తర్వాత బైక్ అతనిని చూసి, నిజంగా సమయానికి దేవుడిలా వచ్చి రక్షించారు. మీరు రాకపోయి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేదో. చాలా థ్యాంక్స్ అండి అన్నాను. అతను చిన్నగా నవ్వి, నేను కూడా మొదట మీరు అలా పిలుస్తూ బైక్ ముందుకు అడ్డంగా వచ్చేసరికి కంగారు పడ్డాను. కానీ తర్వాత మీ పరిస్థితి అర్థం చేసుకున్నాను. ఏది ఏమైనా మీ సమయస్ఫూర్తికి నా జోహార్లు. ఆపదలో ఉన్నప్పుడు కంగారు పడకుండా, భయపడిపోకుండా ధైర్యంగా ఆలోచించారు. ప్రతి ఆడపిల్ల ఇలా సమయానికి తగ్గట్టుగా మన సమయస్ఫూర్తితో మసులుకుంటే ఆపదల నుండి బయటపడవచ్చు అని నన్ను అభినందించి తర్వాత నన్ను ఎక్కడ దించాలో అడిగి అక్కడ నన్ను దించి వెళ్ళిపోయాడు.
నేను క్షేమంగా ఇల్లు చేరాను. మనసులో మాత్రం అనుకోకుండా ఆపద్బాంధవుడిలాగా వచ్చి నన్ను ఆదుకున్న అతనికి శతకోటి వందనాలు సమర్పించుకున్నాను. సమాప్తం. నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.